గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అధికారులు సీజ్ చేశారు మొక్కజొన్న గోడౌన్. అయితే దాన్ని పరిశీలించేందుకు వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ వెళ్లారు. అనుమతి లేదంటూ జూపుడిని పోలీసులు అడ్డుకున్నారు. అంబటి మురళిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లెలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అధికారులు మొక్కజొన్న గోడౌన్ సీజ్ చేశారు. అయితే ఆ గోడౌన్ పరిశీలించేందుకు వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ అక్కడికి వెళ్లారు. సో అనుమతి లేదంటూ జూపుడిని పోలీసులు అడ్డుకున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అంబటి మురళిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మామిళ్లపల్లిలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతా ఉంది. కొద్దిసేపటి క్రితం వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ మొక్కజొన్న గోడౌన్ పరిశీలించేందుకు అంబటి మురళి ఇంటికి వెళ్ళడం జరిగింది. అంబటి మురళి కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. అయితే పోలీసులు ఇద్దరికి కూడా గోడౌన్ పరిశీలించేందుకు అనుమతి లేదంటూ కూడా అడ్డుకోవడం జరిగింది. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే జూపుడి ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసి మామిళ్లపల్లి నుంచి తరలించారు. మామిళ్లపల్లి నుంచి జూపుడిని తరలించేటప్పుడు వైసీపీ కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డంగా పడుకుని కూడా నిరసన తెలియజేశారు. కావాలని పోలీసులు వచ్చిన నేతలందరినీ కూడా అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ కూడా ఆరోపించిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం జూపుడి ప్రభాకర్ ని మామిళ్లపల్లి నుంచి పోలీసులు తరలించారు. మరొక వైపు అంబటి మురళి, ముఖ్యంగా అంబటి మురళి అక్కడే ఉంటున్నారు. అంబటి మురళి ఇంటి పక్కనే గోడౌన్ కూడా ఉంటుంది. గోడౌన్ వద్దకు వెళ్ళడంటూ అంబటి మురళిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే వైసీపీ నేతల గోడౌన్ పరిశీలించడానికి వస్తే వచ్చిన వారందరినీ కూడా పోలీసులు అనుమతి లేదంటూ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. మరొక వైపు వైసీపీ కార్యకర్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. గ్రామంలోకి వైసీపీ నేతలు ఎవరిని కూడా పోలీసులు రావడం లేదు. 2 రోజుల క్రితం జోగి రమేష్ వచ్చినప్పుడు కూడా జోగి రమేష్ ను కూడా పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన మొక్కజొన్న గోడౌన్ లో దాచుకున్నారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. లైసెన్స్ లేదంటూ ఆ తహసీల్దార్ గోడౌన్ సీజ్ చేయడం జరిగింది. అయితే అన్ని అనుమతులు ఉన్నాయి. రైతులు ముఖ్యంగా ఈ గోడౌన్ లో మొక్కజొన్న దాచుకున్నారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. మరొక వైపు నుంచి ఇప్పటికే అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైనా సరే ఆధారాలు కనుక చూపించి కనుక గోడౌన్ వద్దకు వస్తే వాళ్ళ మొక్కజొన్న బస్తాలను తిరిగి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటారని చెప్తున్నారు. కానీ ఈ వివాదం అయితే రోజు రోజుకు ముదురుతా ఉంది. ఒకవైపు నుంచి గోడౌన్ తెరిపించేంత వరకు ఉద్యమం చేస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోజుకొక రాష్ట్రానికి సంబంధించిన వైసీపీ నేత రైతులను పరామర్శించడానికి గోడౌన్లు పరిశీలించేందుకు కూడా అక్కడికి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ పోలీసులు మాత్రం ఎవరు వచ్చినా కానీ అనుమతి లేదు. ఎందుకంటే ముఖ్యంగా శాంతి భద్రతల సమస్య గోడౌన్ కారణంగా గ్రామంలో తలెత్తుతున్న నేపథ్యంలోనే దానికి నోటీసులు ఇచ్చి అక్కడ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి గ్రామంలోకి ఎవరు వైసీపీ నేతలు రావద్దని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గ్రామంలో మాత్రం ప్రతిరోజు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అధికారులు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది. మరొక వైపు గోడౌన్ తెరిచేంత వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి అంబటి మురళి చెప్తున్నారు. రైట్ నాగరాజ్. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో జూపూడి ప్రభాకర్ ని అరెస్ట్ చేశారు. జూపూడిని తరలిస్తున్న కారును అక్కడ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలను కూడా నెట్టేసి జూపుడిని పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన చేస్తోంది. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. అధికారులు సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ ను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఇటు అంబటి మురళిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే మామిళ్లపల్లిలో జూపుడి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. జూపూడిని తరలిస్తున్న కారును వైసీపీ కార్యకర్తలు ముందుకు పోనివ్వకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు ఇవి. అయితే కార్యకర్తలను నెట్టేసి మరి జూపూడిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు పోలీసులు. పోలీసుల తీరుకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు.